అండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం సాధారణమైన సినిమా అప్డేట్ అయితే కాదు. ఇది ఒక చరిత్ర, ఇది ఒక రికార్డు మోత, ఇది ఒక మెగాస్టార్ మెనియా. అవును, మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ సినిమా ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ముఖ్యంగా థియేటర్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ సినిమా పేరు మారుమోగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాస్ ఆడియన్స్ వరకు మెగా అభిమానులు ముఖ్యంగా అందరూ ఒకే మాట అంటున్నారు, ఇది మెగాస్టార్ రేంజ్ సినిమా. ఇప్పుడు అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా రికార్డులు కేవలం టాలీవుడ్కు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సినిమా వసూళ్లను ట్రాక్ చేసే ప్రఖ్యాత వెబ్సైట్ camscore.comలో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ డేటా ప్రకారంగా హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్లో పోటీ పడుతూ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా వరల్డ్ వైడ్గా 6వ స్థానంలో నిలిచింది. ఒకసారి ఆలోచించండి, హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి 6వ స్థానం అంటే మామూలు విషయం కాదు. హాలీవుడ్ మెగా బడ్జెట్ సినిమాల మధ్య ఒక తెలుగు సినిమా, అది మెగాస్టార్ గారి సినిమా టాప్ 6లో ఉండడం అంటే అది అంత ఆసామాషి విషయం అయితే కాదు. ఇది గ్లోబల్ ఇంపాక్ట్ ఉన్నటువంటి మూవీ. ఇంతకీ ఈ రికార్డు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? సింపుల్గా చెప్పాలంటే ఏ తెలుగు హీరో కొట్టని రికార్డును మనం మెగాస్టార్ చిరంజీవి గారు కొడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా, ట్రెండ్లతో రాజీ పడకుండా, కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్తో, తన ఇమేజ్తో, తన అభిమానుల ప్రేమతో చిరంజీవి గారు ఇంకా బాక్స్ ఆఫీస్ని ఏలుతున్నారు. థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డ్స్, అదనపు షోలు, డిమాండ్ ఎక్కువై అదనపు కుర్చీలు వేసే పరిస్థితి, ఇవన్నీ చూస్తే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మెగాస్టార్ ట్రెండ్ కూడా కాదు, మెగాస్టార్ అంటే చరిత్ర అని ఇప్పుడున్నటువంటి జంజికి చెప్పే విధంగా ఈ సినిమా మరోసారి మెగాస్టార్ రేంజ్ను ప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా రికార్డులపై పోస్టులు మొత్తం మోగుతున్నాయి. ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఫ్రెండ్స్, మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా కేవలం ఒక హిట్ అయితే అది కూడా నార్మల్ సాదాసీదా హిట్ అయితే కాదు. ఇది సింపుల్గా ఒక స్టేట్మెంట్ లాంటి హిట్. ఇప్పుడు ఉండేటువంటి జంజ్కి మెగాస్టార్ పవర్కి ఒక ప్రూఫ్ లాంటిది అనమాట ఈ రికార్డ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు